శివభక్తులకు పవిత్ర మాసం కార్తీక మాసం. అందులోనూ పౌర్ణమి కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి దైవదర్శనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలు అలంకరించారు. ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలోని ప్రగతి నగర్లో ఏర్పాటు చేసిన శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడు పూజించి రోజంతా భక్తులు ఉపవాసం ఉండి సాయంత్రం ఆకాశ దీపాన్ని దర్శించడంతో ఉపవాసం ముగుస్తుందన్నారు. శుక్రవారం మహాపర్వదినం. ఆ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం చేయబడింది. అనంతరం ఈరోజు సాయంకాలం 6 గంటలకు ఆకాశ దీప కార్యక్రమం అనంతరం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా సాయంకాలం రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామివారిని జ్వాలాతోరణంలో స్వామివారికి జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణగా చేసి ఆలయం 4 మాడ వీధులలో తిరిగి ఆలయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కార్యక్రమం అనంతరం దశవిధ హారతి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున ఈ దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ మధ్య కాలంలోనే మార్గశిర మాసంలో స్వామివారి పుష్కరోత్సవం కూడా నిర్వహించబడింది. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెలల్లో కూడా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, ప్రతిరోజు సాయంకాలం దశవిధ హారతులు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా కార్తీక సోమవారం కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి నాడు స్వామివారికి శాంతి కళ్యాణం జరగబడుతుంది. అదేవిధంగా అదే రోజున స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనుకున్న రోజు దీపాలు వెలిగిస్తే అందరికీ మంచి జరుగుద్దని, అందరికి శుభం జరగాలని, అందరూ పైన ఆత్మదేవుడు మంచి జరగాలని అందరికి దీపాలు వెలిగించి ఆడపడుచులు తెగ పండగలాగా చేసుకుంటారు. ఉసిరికాయ చెట్టుతోనే ఉసిరికాయలతో అన్నిటి సంవత్సరానికి ఒకసారి ఉసిరికాయ పూజ చేసుకుంటూ ఉసిరికాయ దీపాలు వెలిగించుకుంటా, నాగల చవితికి పుట్టలో పాలు పోసుకుంటా అన్ని చేస్తారని శివుడికి, శివాలయానికి, నాగులకి అందరికీ శాంతి ఉంటుంది. మనకి ఏ కీడు లేకుండా సంవత్సరానికి ఒకసారి మంచి జరగాలి. మనకి ఏమన్నా మన అవడం వల్ల విష్ణుమూర్తికి, ఈశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అట్లా చేయడం